దావుద్ భాయ్, చెప్పు ఉదయ్. నువ్వు ఇన్‌స్టాలో, యూట్యూబ్‌లో డీజిల్, పెట్రోల్ కార్లు తీస్తుంటావు కదా వీడియోలు ఎప్పుడు. అవును. ఎప్పుడైనా ఎలక్ట్రిక్ కార్‌ది ఎందుకు తేలేదు? ఎలక్ట్రిక్ కార్ అంటే ఎలక్ట్రిక్ కార్స్ సేల్స్ అంటావా, లేకుంటే రివ్యూ చెప్పలేదంటావా? రివ్యూ, ఒక మంచి ఎలక్ట్రిక్ ఓకే. కార్ మీద రివ్యూ నీ ఫాలోవర్స్ కోసం. ఓకే. హ్మ్. మంచి ఎలక్ట్రిక్ కార్ అంటే నువ్వు ఏ ప్రకారం అంటే ప్రైస్ గురించి చెప్తున్నావా, రేంజ్ గురించి చెప్తున్నావా, లగ్జరీ గురించి చెప్తున్నావా? ఇప్పుడు ఇప్పట్లో ట్రెండింగ్ రేంజ్ వచ్చేది, ఎక్కువ కిలోమీటర్స్ వచ్చేది, ఏదైతే నువ్వు లగ్జరీ ఎక్స్‌ప్లెయిన్ ఉండేది. చేస్తే నీ ఫాలోవర్స్‌కి అర్థమయ్యేలా. ఈవీ వెహికల్స్ అయితే చాలా మంచి వెహికల్స్ ఉదయ్, కానీ అంటే దాని వల్ల చాలా కన్సంప్షన్ తగ్గుతుంది. అండ్ మెయిన్ కూడా మనకు పొల్యూషన్ అనేది కూడా కాదు. కానీ మన ప్రజల్లో అవేర్నెస్ లేక ఈవీ వెహికల్స్ కంప్లైంట్లు వస్తాయి అవి ఇవి అని అన్నెసెసరీ అదే థింగ్స్ అన్ని విని వాళ్ళు తీసుకోలేకున్నారు అంతే తప్ప. సో నువ్వు అడిగినట్లయితే ఒక మంచి రివ్యూ వీడియో అయితే మనం తీయొచ్చు ఫాలోవర్స్ కోసం, మన ఇన్స్టా ఫ్యామిలీ కోసము. అది తీద్దాము క్లియర్ గా. అండ్ లగ్జరీ వెహికల్ నువ్వు అన్నట్లు రేంజ్ వచ్చినట్లు కూడా తీద్దాము. ఏ వెహికల్ అంటే మెయిన్ బీవైడి అయితే ఇప్పుడు ట్రెండింగ్ ఉంది వరల్డ్ వైడ్. దాంట్లో BYD లో కూడా మంచి సెడాన్ వెహికల్ గురించి చెప్దాము. నీకు క్లియర్ గా నేను చెప్తాను దాని గురించి ఈ రోజు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిందుస్థాన్ మోటార్స్. ఈ రోజు మనం ఒక ఈవీ వెహికల్స్ గురించి రివ్యూ తీయడానికి వచ్చామండి. అంటే ఇప్పుడున్న సమాజానికి, మన ప్రకృతికి క్లియర్ గా మంచి ఈవీ వెహికల్స్ వాడడము, అంటే ఈవీ వెహికల్ వాడితే చాలా నీట్ గా ఉంటుంది. అండ్ ఎక్కువ అదేమంటారు అంటే మన ప్రకృతి కూడా ఏది నాశనం కాకుండా నీట్ గా ఉంటది. అండ్ ఈ పెట్రోల్ డీజిల్ కన్సంప్షన్ వల్ల ఎక్కువ పొల్యూటింగ్ అయిపోతుంది. క్లైమేట్ కి కూడా బాగాలేదు, అండ్ నేచర్ కి బాగాలేదు, మనుషులు కూడా బాగుండట్లేదు. సో ఈవీ వెహికల్స్ అనేటి ది బెస్ట్ వచ్చాయి. ఇప్పుడు మనము ఈవీ వెహికల్స్ వాడడం కూడా మంచిది. అందులో ఈరోజు మనం రివ్యూ చెప్పాలనుకునేది ఒక బెస్ట్ కంపెనీ అండి, వరల్డ్ వైడ్ లో కూడా చాలా బాగుంది. అది ఏదంటే చూసుకునే లోపల BYD అండి. BYD అనేది ఒక మంచి చైనా కంపెనీ. వరల్డ్ వైడ్ లో BYD ది బెస్ట్ ఉంది. BYD లో అంటే BYD అనేది పూర్తి అబ్రివేషన్ వచ్చి బిల్డ్ యువర్ డ్రీమ్స్ అనేది. సో దీంట్లో వచ్చిన బ్యాటరీ అనేది ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరు రాలేదు, అంటే ఫస్ట్ వీళ్ళు స్టార్ట్ చేసింది. దీంట్లో వచ్చేది బ్లేడ్ బ్యాటరీ వస్తుంది. అండ్ వీళ్ళు కంపెనీ నుంచి ఈ BYD సీల్ అనేది కంపెనీ నుంచి రేంజ్ ఇచ్చింది మాత్రం 650 కిలోమీటర్లు ఇచ్చారు. బండి చాలా ఒక లగ్జరీ వేరియంట్ అండి. మంచి మల్టీనేషనల్ కంపెనీలకు అన్ని దాంట్లలో కూడా నెంబర్ 1 ఉంది. అండ్ దీని రేంజ్ వచ్చేసి 650 ఇచ్చినారు. దీని బ్యాటరీ ప్యాకప్ వచ్చేది 82 కిలోవాట్ వస్తుంది. దీని అంటే వెహికల్ ఓవరాల్ గా చూసుకుంటే మొత్తం మన టైర్స్ అనేది 19 ఇంచ్ టైర్స్ ఇచ్చారు, అలై వీల్స్ మొత్తము. అండ్ ఈ వేరియంట్ పేరు వచ్చేసి BYD సీల్ వస్తుంది. లెంత్ చూసుకోండి ఎంత లెంత్ ఉంటుంది అంటే మనకు ఒక ఫార్చునర్ అంత లెంత్ ఉంటుంది, అంతే లగ్జరీ ఉంటుంది. లోపల లెగ్ రూమ్ అనేది కూడా. అండ్ ఈ వెహికల్ అనేది చాలా 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. దీనికి వచ్చిన బ్యాటరీ మాత్రము కంపెనీ నుంచి ఇచ్చిన 650 రేంజ్ ఇచ్చారు కదా, దాంట్లో ఖచ్చితంగా జాగ్రత్తగా వాడితే అంటే ఒక 100, 120 నార్మల్ స్పీడ్ మెయింటైన్ చేస్తా యూస్ చేసే ఎక్కువ మోడ్ లో మనకు ఖచ్చితంగా ఈ బండి అనేది 550, 600 రేంజ్ వస్తుంది. లేదు కొంచెం 140, 150 కొంచెం స్పోర్ట్స్ లో బాగా తోలే వాళ్ళంటే మంచి రఫ్ గా తోలే వాళ్ళైతే 400, 450 రేంజ్ కూడా వస్తుంది. అంటే ఒక ఫుల్ బ్యాటరీకి మనం ఈ కార్ అనేది మన ఇంట్లో ఫుల్ బ్యాటరీ ఒకసారి చార్జ్ చేస్తే మన ఇంట్లో ఛార్జింగ్ బిల్ ప్రకారము ఒక 800 రూపీస్ అంటే హైయెస్ట్ అని చెప్పేది, లేదంటే ఒక 600 లో అయినా కూడా ఫుల్ ఛార్జ్ తో 450, 500 కిలోమీటర్లు విత్ ఏసీతో ఈ బండి యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఒక చైనా కంపెనీ అని ఊరికే జనాలు చెప్తున్నారు కానీ వరల్డ్ వైడ్ లో కూడా ది బెస్ట్ కంపెనీ BYD నే ఉంది. అండ్ ఈ BYD అనేది 5 స్టార్ రేటింగ్, అంటే సెక్యూరిటీ కూడా సేఫ్టీ కూడా చాలా బాగుంటుంది. దీని హెడ్ లైట్స్ చూసుకున్నారంటే పూర్తి మనకు LED వచ్చేస్తాయి, అప్గ్రేడ్ LED వచ్చేస్తాయి. మనకు డే లైట్ DRL వచ్చేస్తాయి, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ కూడా. అండ్ దీని టైర్ సైజ్ మనం చెప్పుకున్నట్లు 19 ఇంచ్ వచ్చేస్తుంది. ఇది మొత్తం అదేమంటారంటే డోర్ తీస్తే కూడా మనకు దీని అంటే ఒక గేజ్ అనేది వెయిట్ అనేది కూడా అర్థమైపోతుంది. దీంట్లో చూడండి పూర్తి లెగ్ రూమ్ అనేది ఇంతగా వచ్చేస్తుంది. సీట్స్ అనేవి కూడా పూర్తి లగ్జరీ వేరియంట్స్ లో అంటే మంచి స్పోర్ట్స్ కార్స్ లో వచ్చే సీట్స్ వస్తాయి. అండ్ లోపల చూసుకుంటే మీరు క్లియర్ గా మనకు ఈ మొత్తం కన్సోల్ అనేది కూడా చాలా నీట్ గా వస్తుంది. స్టీరింగ్ గానీ మన ఎయిర్ బ్యాగ్స్ అనేటి దగ్గర దగ్గర దీనికి 10 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. సో ఇది మొత్తం ఇంటీరియర్ కూడా చాలా లగ్జరీగా వస్తుందండి. మెయిన్ ఈ డాష్ బోర్డ్ కన్సోల్ అనేది చాలా నీట్ గా ఉంటది. ఎందుకంటే ఎంత లగ్జరీగా ఉంటుందంటే అంత లగ్జరీగా ఉంటది. ఒక మంచి ఒక 2-3 crores లగ్జరీ కార్స్ అంటే స్పోర్ట్స్ కార్ ఉంటది కదా, అందులో ఉన్నట్టు ఉంటది. మీకు క్లియర్ గా మనం డ్రైవ్ కి వెళ్దాము, డ్రైవ్ లో క్లియర్ గా చూపిస్తాను. దాని స్పీడ్ గానీ దాని అంటే 100 కి 5.6 అంటే 5.6 సెకండ్స్ లో 100 స్పీడ్ ఎందుకు ఉంటుంది అది కూడా చూపిస్తాము. అండ్ నెక్స్ట్ దీంట్లో లెగ్ రూమ్ చూసుకోండి. ఫ్రంట్ సీట్ అనేది మనము చాలా బ్యాక్ వేసామండి, అయినా కూడా మనకి ఇంత లెగ్ రూమ్ ఉంది. చాలా లగ్జరీ అనేది చాలా ఉంటదండి ఈ వెహికల్ లో. మెయిన్ ఇంకొకటి లోపల మూన్ రూఫ్ కూడా వస్తుంది, అది కూడా క్లియర్ గా మీకు చూపిస్తాను. అండ్ సిట్టింగ్ గానీ కంఫర్ట్ గానీ చాలా లగ్జరీ ఉంటది. మెయిన్ ఇంకొకటి అయితే విషయము దీంట్లో టైల్ గేట్ కూడా ఎలక్ట్రానిక్ వస్తుందండి.
చూడండి 1 టచ్ తోనే ఓపెన్ అయిపోతుంది. అండ్ బూట్ స్పేస్ అనేది చాలా వస్తుందండి, చాలా బూట్ స్పేస్ ఉంటుంది కూడా. అండ్ మెయిన్ ఇంకొకటి ఒకసారి చూసుకుంటే బూట్ స్పేస్ అది కాకుండా ఇక్కడ కూడా మనం ఏమన్నా ఉన్నా కూడా ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. అండ్ దీని కింద మనకు టూల్ కిట్ బాక్స్ అంటే పంచర్ కిట్ కానీ ఎయిర్ పెట్టుకోవడానికి అంతా కంపెనీ నుంచి ఆ కిట్ అంతా ఇచ్చేస్తారు, చార్జింగ్ ది అంతా కూడా. అండ్ అదే టైల్ గేట్ కూడా క్లోజ్ కూడా డైరెక్ట్ 1 టచ్ తో క్లోజ్ అయిపోతుంది. బ్యాక్ రన్నింగ్ లో ఈ BYD బ్యాచింగ్ అని మొత్తం క్రోమ్ లో వస్తుంది. అండ్ ఈ LED లైట్ ఉంది కదా, మొత్తం నైట్ టైం DRL. మనం బ్రేక్ ఆన్ చేసినప్పుడు, హెడ్ లైట్ ఆన్ చేసినప్పుడు అంటే పార్కింగ్ లైట్స్, ఇది మొత్తం ఇక్కడ నుంచి అక్కడి వరకు వ్యూ చాలా నీట్ గా ఉంటుంది. చూసారా, అది కూడా క్లియర్ గా చూడండి. అండ్ ఫ్రంట్ బ్యాక్ బంపర్స్ అనేది ఒక పూర్తి స్పోర్ట్స్ లుక్స్ లో ఇచ్చాడండి. ఈ డిఫ్యూజర్ చూడండి, డిఫ్యూజర్ అనేది పూర్తి ఒక స్పోర్ట్స్ కార్ ఎలా ఉంటుందో అలా ఇచ్చేసారు. అంటే పూర్తి ఒక లగ్జరీ వేరియంట్ అనేది వీళ్ళు క్రియేట్ చేసి వదిలారండి. అండ్ ఇంకొకటి మనము ఈ లెగ్ రూమ్ అనేది మంచి మంచి లగ్జరీ వేరియంట్స్ లోనే వస్తుంది. హెడ్ లైట్స్ చూసుకున్నారనుకోండి, ఈ హెడ్ లైట్స్ కూడా చాలా అంటే లైటింగ్ కూడా చాలా క్లారిటీగా ఉంటుందండి. మెయిన్ వీళ్ళు చాలా అప్గ్రేడ్ గా సేఫ్టీ ఫీచర్స్ మాత్రం చాలా అప్గ్రేడ్ గా ఆలోచించారు. సో దాని వల్ల లైటింగ్ కూడా నైట్ టైం అనేది మనకు లైటింగ్ కూడా చాలా క్లారిటీగా ఉంటుంది. లైటింగ్ కూడా మీకు క్లియర్ గా ఇప్పుడు డ్రైవ్ కి వెళ్ళినప్పుడు చూపిస్తాను. అండ్ ఇంకొకటి దీనికి మన ఈ EV వెహికల్స్ కి BYD లో మాత్రం ఫ్రంట్ కూడా బూట్ స్పేస్ ఇస్తాడండి. మీరు క్లియర్ గా చూసుకుంటే ఇక్కడంతా ఏమి అంటే మోటార్ గానీ బ్యాటరీ గానీ అంతా కింద స్పేస్ లో ఉంటది. సో దాని వల్ల ఇక్కడ మనకు బూట్ స్పేస్ కూడా ఇక్కడ కూడా ఇచ్చేస్తాడు. ఇక్కడ కూడా చాలా బూట్ స్పేస్ ఉంటుంది చూడండి క్లియర్ గా. ఇదంతా బూట్ స్పేస్ అండి, ఇక్కడ ఏమి ఉండదు. అండ్ ఇంకొకటి ఇక్కడ వైఫర్ వాటర్ వేయడానికి అండ్ ఇంకా అదేమంటారంటే మన కూలెంట్ యూస్ చేసుకోవడానికి, బ్రేక్ ఆయిల్ కి అంతా కూడా ఇచ్చేస్తాడు. అండ్ ఇది ముందర హుడ్ ఎత్తితే కూడా మనకు డైరెక్ట్ హైడ్రాలిక్ జాక్స్ వచ్చేస్తాయండి, మనం చేతితో పట్టుకోవడం అట్లే ఉండదు. అండ్ ఇంకొకటి ఇలాంటి EV వెహికల్స్ కానీ అన్ని వెహికల్స్ కూడా కొత్త వెహికల్స్ ట్రెండింగ్ లో ఉన్నవి రివ్యూ మొత్తం అన్ని వెహికల్స్ కూడా ఇస్తాము. ఇది మనం ఫస్ట్ ఇచ్చిన వెహికల్. అండ్ మాక్సిమం మన కంట్రీలో మాత్రము మన నేచర్ కి మనకు బాగా ఉండాలి అండ్ డీజిల్ పెట్రోల్ కన్సంప్షన్ యూజ్ చేసి పొల్యూటింగ్ లేకుండా చూసుకోవాలనేటైతే EV వెహికల్స్ యూజ్ చేసుకోవడం చాలా మంచిది. అండ్ ఈవీలో కూడా ది బెస్ట్ అనేది ఇప్పటికైతే BYD ఉన్నాయండి. అండ్ మన ఇండియన్ కంపెనీస్ కూడా చాలా పోటీ పడుతున్నాయి. అందులో వాళ్ళు కూడా ఇప్పుడు బ్లేడ్ బ్యాటరీస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, టాటా గానీ మహేంద్ర గానీ. సో ఆ వెహికల్స్ కూడా నెక్స్ట్ రివ్యూ తీస్తాము. అండ్ ఇప్పటికైతే ట్రెండింగ్ లో ఈ వెహికల్ ఉంది. ఇలాంటి వెహికల్స్ ఎన్నో కూడా మీకు రివ్యూ ఇస్తాము. సో మీరు నాకు సపోర్ట్ చేయండి. డ్రైవ్ కూడా వెళ్దాం బ్రదర్, అన్ని క్లియర్ గా చూపిస్తాను. అండ్ దీంట్లో మెయిన్ సెంటర్ కన్సోల్ ఏమొస్తుందంటే స్టాప్ బటన్ ఇక్కడే వస్తుంది, ఆటోమేటిక్ గేర్ ది మొత్తం నాబ్ ఇక్కడే ఉంటుంది. అండ్ ఆటో పార్కింగ్ ది వస్తుంది. ఇంకొకటి మనకు ADAS 3 దీంట్లో లెవెల్ 3 కూడా ఉంది. సో మనం ఏదైనా మన సైడ్ వెళ్లే వెహికల్ కూడా ఇండికేషన్ చూపించడానికి. అండ్ ఇది మోడ్స్ అనేది అంటే మనకి ఏదొస్తుందంటే ఎకో మోడ్ కానీ, నార్మల్ మోడ్ కానీ, స్పోర్ట్ మోడ్ కూడా దీన్ని స్క్రోల్ చేస్తేనే ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది. ఇంకోటి ఇది పార్కింగ్ ఎలక్ట్రానిక్ ఆటో బ్రేక్ వస్తుంది. అంటే ఇది డైరెక్ట్ P వచ్చేస్తేనే ఆటో బ్రేక్ పడిపోతుంది. అండ్ ఇది మనకు కన్సోల్ అంటే ఇక్కడ లైటింగ్ వస్తుంది కదా, మొత్తం ఈ అంబియన్స్ లైటింగ్ వస్తుంది. ఆ లైటింగ్స్ అంతా కూడా దీంట్లో అడ్జస్ట్మెంట్ ఉంటుంది, మీడియా సౌండ్ సిస్టమ్ ఉంటుంది దీంట్లోనే. అండ్ ఇప్పుడు మనం డ్రైవ్ కి వెళ్దాము. ఇది మనకు 350 మొత్తం అంటే రొటేట్ కూడా అవుతుంది ప్లేయర్. అండ్ ఇప్పుడు వచ్చే మనకు ఏ వెహికల్ లో కానీ, ఇండియన్ వెహికల్స్ లో కానీ, బయట వెహికల్స్ లో కానీ దీనికైనట్లు రొటేట్ ఏ వెహికల్ కూడా కాదు, మల్టీప్లేయర్. అండ్ బిగ్ స్క్రీన్ కూడా వస్తుంది దీంట్లో. ఇంకోటి చూసుకునే లోపల దీనికి వైర్లెస్ చార్జర్స్ వచ్చేసి ఇక్కడ 2 ఐఫోన్స్ వచ్చేస్తాయి వైర్లెస్ చార్జర్స్. క్లియర్ గా చూడండి, ఐఫోన్ కానీ ఏదన్నా మనకు ఐరన్ కేస్ ఉండేది క్లియర్ గా ఇలా ఇక్కడ ఒకటి కూడా వస్తుంది. కింద మొత్తం మళ్ళీ ఒక ఏమంటారంటే లగేజ్ ఏదైనా పెట్టుకోవడానికి కానీ, ఛార్జింగ్ పెట్టుకోవడానికి పోర్ట్స్ అన్ని USB పోర్ట్స్ వస్తాయి. అండ్ ఒక మనకు కార్డు వస్తుంది, NFC కార్డ్ అనేది వెహికల్ స్టార్ట్ చేయడానికి స్టాప్ చేయడానికి. ఈ సెంట్రల్ లాకింగ్ కీస్ కాకుండా కంపెనీ నుంచి ఒక ATM లాంటి కార్డు వస్తుంది, అది ఇక్కడ పెడితే వెహికల్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం డ్రైవ్ కి వెళ్దాము. ఇది స్పీడ్ కూడా అనేది మనకు 0 to 100 5.6 seconds లో 0 కూడా వస్తుంది. మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు మనం నార్మల్ స్టాండర్డ్ మోడ్ లోనే ఉన్నాము ఆల్రెడీ. సింపుల్ గా అంటే ఒక 4-5 seconds లోనే 100 కూడా వచ్చేస్తుంది. బ్రేకింగ్ కూడా అలాగే ఉంటుంది, బ్రేకింగ్ చూసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనకు స్పీడ్ చూసాము, బ్రేకింగ్ కూడా చూసాము. అండ్ నెక్స్ట్ దీంట్లో మనకు AC కంట్రోల్స్ కూడా చూసుకునే లోపల అన్ని వెహికల్స్ లాగా మనము ఈ మన వెంటిలేటర్స్ ఉంటాయి కదా, దాన్ని తిప్పుకోవడం అలా ఏముండదండి. దీనికి స్మార్ట్ అని వస్తుంది, స్వింగ్ అని వస్తుంది. ఇక్కడ చూసారు కదా మీరు, అది డైరెక్ట్ గా అదంతా అదే మనం స్వింగ్ పెడితే మొత్తం రొటేట్ అవుతూ ఉంటుంది. ఫోకస్ అంటే మనిషికి డైరెక్ట్ రావడము అలా ఉంటుంది. AC కూడా వెంటిలేటెడ్ సీట్స్ కూడా వస్తాయండి దీంట్లో.
వెంటిలేటెడ్ సీట్స్ ఇవి. అంటే హీట్ కావాలంటే హీట్, కూల్ కావాలంటే కూల్. ప్యాసింజర్ సీట్కి ప్యాసింజర్ సైడ్ వస్తుంది, డ్రైవర్ సైడ్ డ్రైవర్ వస్తుంది. ఫ్రంట్ రెండు కూడా వెంటిలేటెడ్ సీట్స్ వస్తాయి. అండ్ లోపల లైటింగ్ దీనికంతా సింగిల్ అంటే టచ్తోనే లైట్ కూడా వచ్చేస్తుంది. అండ్ మెయిన్ ఇంకొకటి ఇప్పుడు వచ్చేది ట్రెండింగ్ లో మూన్ రూఫ్ ఉందండి. ఇది మొత్తం మూన్ రూఫ్. అంటే మూన్ రూఫ్ అంటే దీనికి సన్ రూఫ్ లాగా ఓపెన్ అయ్యేది ఏమి ఉండదు. మొత్తం గ్లాస్ వస్తుంది, మొత్తం గ్లాసే ఉంటుంది. గ్లాస్ ని ఓపెన్ చేయడం అట్లాంటిది ఏమి ఉండదు. మనకు దీనికి కస్టమర్ అంటే మనం మళ్ళీ ఏదైనా మనకి హీట్ వస్తుంది అలాంటిది అనుకుంటే షేడ్స్ కూడా పెట్టుకోవచ్చు. అంటే షేడ్స్ కంపెనీ వాడిస్తాడు, అది పెట్టుకుంటే హీట్ ఉన్నప్పుడు హీట్ పడకుండా ఉంటుంది. ఇలా మ్యూజిక్ సిస్టమ్ కూడా చాలా నీట్ గా ఉంటుంది. మ్యూజిక్ ప్లేస్ సౌండ్ చూసుకోండి, క్లారిటీ చూసుకోండి. సిస్టమ్ ఇంత నీట్ గా ఉంటుంది. ఇంకొకటి మనకు వైఫర్స్ కూడా ఆటో సెన్సార్ వైఫర్స్ వస్తాయండి. హెడ్ లైట్స్ కూడా ఆటో హెడ్ లైట్స్ వచ్చేస్తాయి. ఇది ఓఆర్ఎం కూడా మనకు నైట్ టైం లైటింగ్ అనేది దీంట్లో ఎక్కువ పడకుండా కంపెనీ నుంచి డైరెక్ట్ ఆటోమేటిక్ ఓఆర్ఎం వచ్చేస్తుంది. అండ్ ఇంకొకటి సౌండ్ సిస్టమ్ అనేది చాలా బాగుంది. ఎయిర్ బ్యాగ్స్ అనేది టోటల్ 9 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. సేఫ్టీ కోసం అంతగా ఇచ్చారు. అండ్ దీంట్లో టైర్ ప్రెజర్ ఇండికేషన్ కూడా దీంట్లో వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి ఏ టైర్ కి లెఫ్ట్ గానీ రైట్ గానీ ఎంత ఉండాలనేది ఇక్కడే క్లియర్ గా చూపిస్తుంది. బ్యాటరీ అంటే ఛార్జింగ్ ఇండికేషన్ ఉంది కదా, ఇప్పుడు దీంట్లో 86% అంటే 100 ఉంటే 100 అని చూపిస్తుంది, 10 ఉంటే 10, 20 ఉంటే 20 ఇక్కడ. అండ్ కిలోమీటర్స్ అంటే దాని ప్రకారం దీనికి 100 కిలోమీటర్స్ కి మామూలుగా 100% రేంజ్ కి 650 ఇచ్చారు. సో ఇప్పటికి దీంట్లో అయితే రేంజ్ 86% ఉంది. దాని ప్రకారం మనకు కిలోమీటర్స్ కూడా 565 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో మనం కరెక్ట్ గా డ్రైవ్ చేసుకుంటే కన్ఫర్మ్ మనకు 500 to 550 అనేది రేంజ్ కూడా వస్తుంది. ఎందుకంటే ఇంత క్లారిటీగా చెప్తున్నామంటే ఈ వెహికల్ ఆల్రెడీ 32,000 కిలోమీటర్స్ జరిగిందండి. 32,000 కిలోమీటర్స్ మనము ఎప్పుడు కానీ ఛార్జింగ్ ఇష్యూ అనేది అసలు మనం ఛార్జింగ్ అనేది ఇష్యూవే చూడలేదు. అండ్ ఉదయ్ నువ్వు అడిగినట్లు మొత్తం దీంట్లో అన్ని క్లారిటీగానే నీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. విన్నావు మొత్తం వీడియో ఫస్ట్ నుంచి కూడా మొత్తం అర్థమైందన్న. సో అండ్ ఇంకొకటి ఛార్జింగ్ స్టేషన్స్ అనేది మీకు ఏదన్నా డౌట్ ఉండొచ్చు. ప్రతి ఒక్క చోట ఇప్పుడు ఛార్జింగ్ స్టేషన్స్ నెంబర్ ఆఫ్ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అండ్ దీనికి మనకు బ్యాటరీ రిసీవ్ చేసుకోవడానికి అంటే ఛార్జింగ్ రిసీవ్ చేసుకోవడానికి ఈ వెహికల్ లో మాత్రం ఉంటాయి 120 కిలోవాట్ పవర్ తో ఛార్జర్ రిసీవ్ చేసుకుంటుంది. ఇది 80 కిలోవాటే. సో 120 కిలోవాట్ అంటే ఎక్కడన్నా 120 కిలోవాట్ ఉండే ఛార్జర్ తో పెడితే ఇది ఒక హాఫ్ అన్ అవర్ లో 0 to 100 లేకుంటే 40 minutes లో ఫుల్ ఛార్జ్ కూడా అయిపోతుంది. అంటే మనం ఎక్కడన్నా టిఫిన్ చేయడమో లేకుంటే భోజనం చేయడమో వాష్రూమ్ కాగడమో అలాంటి టైంలోనే ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. ఆ ఫుల్ ఛార్జ్ తో మనం మళ్ళీ ఒక 500 కిలోమీటర్స్ మన ఇండియన్ రోడ్స్ కి జర్నీ చేయాలన్నా కూడా మినిమం అనేది మనకు 6-7 అవర్స్ ఖచ్చితంగా పడుతుందండి. సో మనకు ఛార్జింగ్ ఇష్యూ అనేది ఏం లేదు, అన్ని కూడా బాగున్నాయి. ఇది ఉదయ్. నీకు ఏమన్నా డౌట్ ఉంటే క్లియర్ గా అడుగు. అంటే ఛార్జింగ్ స్టేషన్స్ ప్రాబ్లం ఏమైనా ఉండొచ్చా? ఛార్జింగ్ స్టేషన్ అసలు ఉండవు. అదే ఇప్పుడు నీకు క్లియర్ గా చెప్పింది. ఛార్జింగ్ స్టేషన్స్ అనేది చాలా డెవలప్ అయ్యాయి. ఛార్జింగ్ స్టేషన్ చాలా కూడా ఉన్నాయి, వస్తున్నాయి కూడా. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టే వాళ్ళకి కూడా చాలా సపోర్ట్ ఇస్తున్నారు అని పెడుతున్నారు కూడా. ఓకే ఓకే అర్థమైంది. థ్యాంక్స్. సో ఫ్రెండ్స్, ఇలా ఈ ఈవీ వెహికల్స్ అనేది చాలా ట్రెండింగ్ ఉన్నాయి. చాలా సేఫ్టీ, మెయింటెనెన్స్ ఉండదు. మెయింటెనెన్స్ అనేది ఏమీ ఉండదు. వెహికల్ కి రిపేర్స్ కూడా రావు. మెయిన్ ఎందుకంటే దీనికి ఇంజన్ అనేది ఉండదండి, ఓన్లీ బ్యాటరీ మోటార్ వస్తుంది. అండ్ ఆ బ్యాటరీ మోటార్ కి కూడా కంపెనీ నుంచి వారంటీ 8 years. ప్రతి ఒక్క కంపెనీ 8 years ఇస్తున్నారు. 8 years మళ్ళీ లేకుంటే 1,60,000 కిలోమీటర్స్ కూడా ఇస్తున్నారు. సో ఏదైనా ఇండియన్ వెహికల్ కానీ బయట ఇంటర్నేషనల్ వెహికల్ కానీ ఏ కంపెనీ అయినా కూడా బాగున్నాయి. సో ఇది డ్రైవ్ చూసాము, స్పీడ్ చూసాము, స్పెసిఫికేషన్ చూసాము, ఎక్స్టీరియర్ గానీ ఇంటీరియర్ గానీ మొత్తం చూసాము. ఇలా ఏదైనా వెహికల్స్ గురించి ఇంకా రివ్యూ ఇవ్వాల్సింది ఉంది అంటే మీరు కామెంట్ లో చెప్పండి. ఆ వెహికల్ గురించి కూడా రివ్యూ క్లియర్ గా మేము పెడతాము. అండ్ ఇంకొకటి ఏముందంటే మీరు సపోర్ట్ చేసే దాన్ని బట్టి నేను ఇలాంటి వీడియోస్ ఇంకా ఎక్కువ కూడా చేస్తాను. సో మీరు ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. హిందుస్థాన్ మోటార్స్, కడప.